అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను అనమాట. ఎప్పుడు నా జీవితంలో నేను ఇలాగా షేర్ చేసుకోలేదు దేవుని వాక్యాన్ని. ఇక్కడే నేను ఎక్కడైతే బాప్తిజం తీసుకున్నాను అక్కడే నేను షేర్ చేస్తానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకున్నాను నేను ఇలా, అంటే చాలా మంది ఇక్కడ దైవజనులు ఉన్నారు, వీళ్ళని చూసి నేర్చుకొని ఎక్కడైనా బయట స్వార్థ చేద్దామనే ఉద్దేశం అయితే ఉంది, కానీ అది టైం పడుతుందేమో అనుకున్నా. तो मैं ऐसा सोचा था कि ऐसा तो इधर प्रभु का वचन देने वाले बहुत लोग हैं, तो उनसे देख के सीख के बाद में जब भी मौका मिलेगा दूसरी जगह में प्रभु का सुसमाचार बोलने के लिए मौका मिलेगा बोल के सोचा. ఎందుకంటే ఇక్కడ చెప్తే ఎక్కడ చిన్నగా అంటే తప్పుగా నేను చెప్తానేమో, లేకపోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారేమో అని కొంచెం ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట నాకు. इसलिए मुझे थोड़ा शर्म हो रही है क्योंकि मैं शायद गलत बोल सकती हूँ या नहीं तो लोग देख के मुझे हंसेंगे बोल के भी मुझे थोड़ा डर लगती है. అయితే ఏవైనా నేను కానీ తప్పుగా నేను చెప్తే మట్టి అయితే మీరు లాస్ట్ లో ఎట్ ద ఎండ్ అయితే నాకు కొంచెం కరెక్ట్ చేయండి, నేను అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను నేర్చుకోవడానికి చాలా. అయితే దేవుడు ఎందుకు మనకు కష్టాలు ఇస్తున్నాడు అని చెప్పేసి ఈ టాపిక్ మీద అయితే నేను ఎందుకో నాకు ప్రేరేపణ కలిగింది ఈ టాపిక్ చెప్పాలని ఈ రోజు అయితే. क्यों हमें रुकावट या सतावट आता है हमारा जिंदगी में बोल के इसका ऊपर बात करने के लिए प्रभु मुझे सोच दिया था. ముఖ్యంగా దేవుని పిల్లలకి మన దేవునితో ఎంత సన్నిహితంగా ఉంటాము, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, మనకెందుకు శ్రమలు కలిగించాలి, మనకెందుకు కష్టాన్ని కలిగించాలి అది అన్న క్వశ్చన్ అన్నది నాకు అది అనిపించింది. तो हम प्रभु का बच्चे हैं, प्रभु का साथ रहते हैं, तो हमें क्यों रुकावट या सतावट ऐसा आना है जिंदगी में बोल के मुझे लगा. దేవుని ఉద్దేశం ఏంటి, మనకి మన జీవితంలో కష్టాలని కలిగించడానికి ఉద్దేశం ఏమిటి? तो प्रभु का मकसद क्या होगा हमारे जिंदगी में ऐसे मुसीबतों को या तकलीफों को अलो करने का. ఒకసారి వాక్యానుసారంగా మనం అయితే చూద్దాం ఏంటి అన్నది. वचन के अनुसार खोज के देखेंगे क्यों हो सकता है. 1 పేతురు 1:6. तो फर्स्ट पीटर 1:6 में एग्जाम देखेंगे. 1:6 అధ్యాయం 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతం ఉన్న కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. అంటే ఇక్కడ అవసరం బట్టి, అవసరం ఏదో అవసరం ఉందంట, కష్టం కలిగించడానికి అవసరం ఉందంట. అవసరం इधर ऐसा बोला गया कि इधर कुछ जरूरत है, इसके लिए आपको ऐसा ट्रायल्स या ऐसा मुसीबत ऐसा तकलीफ आता है. దాన్ని బట్టి నానా విధములైన శోధనలు పెడతారంట. इसलिए हर प्रकार की सतावट या रुकावट आपको मिल सकता है. ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు ఈ మనిషికి పరీక్షలాగే వస్తుంది ముందు. అయితే ఎగ్జాంపుల్ ఈ మనిషికి ఈ అవసరం ఉంది, ఈ అవసరం కావాలంటే ఆయనకు ఒక టైప్ ఆఫ్ శ్రమ పెట్టాలి. तो यदि इस आदमी को इस चीज का जरूरत है तो उसको इस तरीके का परीक्षा उसको होना चाहिए. వేరే పర్సన్ బి తనకి అవసరం ఉంది, సో అటువంటి టైప్ శ్రమ ఇస్తాడు దేవుడు. उसको उसकी तरीका का अनुसार का परीक्षा उसको प्रभु अलो करता है. సో అవసరాన్ని బట్టి శోధన అన్నది కలుగు చేస్తాడు దేవుడు ఇక్కడ. जरूरत के अनुसार प्रभु ऐसा परीक्षा अलो करता है. అలాగే ఇంకొకటి, ప్రస్తుతం మన కొంచెం కాలం మాత్రమే ఉంటది. ఇది కొంచెం కాలమే దేవుడు మనకి కొంచెం దుఃఖం కలిగిస్తాడు ఒక అవుట్పుట్ కోసం, అది కూడా. और भी वो कुछ समय के लिए रहेगा, वो जो तकलीफ जो है वो कुछ समय के लिए प्रभु उसको अलो करता है. సో అది దేవుడు దానికోసం అవసరం ఉంది, అది ఆ కష్టాన్ని కలిగించి చివర ఒక మార్పు కోసం ఆయన ఒక ఉద్దేశంతో ఆయన మనకి కష్టాన్ని కలిగిస్తున్నాడు. तो एक स्वभाव एक चीज को बदलाने के लिए प्रभु एक मकसद है, इसलिए ऐसा स्थिति को अलो करता है और कुछ समय के लिए हमारे जिंदगी में ऐसा परीक्षा अलो करता है. అయితే ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో ఒక్కొక్కటి మనం చూద్దాము. और तो वो उद्देश्य क्या है हम एक एक देखेंगे. ఓకే, 1 పేతురు 1:7. तो उसी अध्याय में 7वें वचन. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధ పరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు
నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఓకే, ఇంకొకటి కీర్తనలు 66:10. और भजन संहिता 66:10 भी. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. జకార్య 13:9. जकरिया 13:9. Old Testament. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. అంటే ఈ వచనాల ప్రకారం మనకి ఏం అర్థమవుతుంది అంటే గోల్డ్ కోసం చెప్తున్నారు, సిల్వర్ కోసం చెప్తున్నారు. तो इन वचनों से हमें क्या समझ में आता है? इधर सोने के बारे में बोला गया है और चांदी के बारे में भी बोला गया है. దానికన్నా అమూల్యమైనది మన విశ్వాసం కోసం మాట్లాడుతుంది ఇక్కడ. लेकिन उससे भी सबसे ज्यादा अमूल्य चीज है वो हमारा विश्वास है, वो जो हमारा फेथ है. ఈ విశ్వాసాన్ని ఎలాగా చెప్పారంటే ఒక గోల్డ్ సిల్వర్ ని ఎగ్జాంపుల్ గా అయితే దేవుడు ఇక్కడ చెప్పారన్నమాట. तो हमारा एग्जाम्पल यूज विश्वास जो है वो ऐसा उदाहरण में दिया है कि चांदी का और सोना का उदाहरण में इधर बोला गया है. ఇప్పుడు గోల్డ్ అన్నది ఇప్పుడు ఎలాగా అంటే బంగారం మనం అగ్నిలోని కాల్చివేసి మనం దాన్ని కరిగించాక దాన్ని శుద్ధం అవుతుంది అనమాట. అంటే రిఫైనింగ్ ప్రాసెస్ ఒక సమ్ మెల్టింగ్ టెంపరేచర్ అరౌండ్ గోల్డ్ అయితే 1100 डिग्री सेंटीग्रेड ఉంటుంది. तो सोना का एक रिफाइनिंग प्रोसेस रहता है जिसमें उसको तैयार किया जाता है. तो 1100 डिग्री सेंटीग्रेड अराउंड 1100 का टेम्परेचर डिग्री सेंटीग्रेड का टेम्परेचर में उसको लेकर जाता है रिफाइन करने के लिए. సో ఆ విధంగా అయితే ప్యూర్ ఫామ్ లో గోల్డ్ అలా తయారవుతుంది. అంటే దాని నుంచి ఇంప్యూరిటీస్ అనేది పోయి కాల్చిన తర్వాత అదే మీన్ కరిగిన తర్వాత అగ్ని చేత ఇంప్యూరిటీస్ అనేది తొలగించి, ఇంప్యూరిటీస్ అంటే ఇంకా ఫారెన్ మెటీరియల్స్ ఏదైతే అది అవన్నీ తొలగించేసి అప్పుడు ప్యూర్ ఫామ్ లో గోల్డ్ అనేది తయారవుతుంది, స్వచ్ఛమైన గోల్డ్ తయారవుతుంది. तो इस टेम्परेचर तक जाने के बाद उसमें जो भी इंप्योरिटीज है वो पूरा निकल जाता है और प्योर गोल्ड जो स्वच्छ सोना तैयार हो जाता है. అలాగే దేవుడు అగ్ని ఎలా కావాలో బంగారాన్ని కరిగించడానికి అలాగే మన జీవితంలో కూడా కష్టం అగ్నిలాగే కొంచెం పరీక్షగా దయచేసి అంటే పరీక్షగా చేసి కష్టాన్ని కలిగించి तो మన उसी प्रकार हमारा जिंदगी में भी प्रभु అగ్ని ఎలాగో तकलीफ को एक मतलब फायर जैसा हमारा जिंदगी में हमें कष्ट शुद्ध करने के लिए और जो चीज वो चाहते हैं उसको परीक्षा हमारे जिंदगी में प्रभु अनुमति करते हैं. అంటే ఏం అర్థమవుతుంది ఇక్కడ మన విశ్వాసాన్ని స్వచ్ఛమైన గోల్డ్ ఎలా వస్తుంది అక్కడ అలాగే స్వచ్ఛమైన విశ్వాసాన్ని దాన్ని तो जैसा सोना स्वच्छ बन रहा है वैसा हमारा विश्वास भी स्वच्छ बनने के लिए. అంటే మన కష్టాలు రాకముందు ఎలా ఉంది ఆ విశ్వాసం అన్నది స్వచ్ఛంగా ఉందా? तो जैसे हमारा तकलीफ आने से पहले हमारा विश्वास कैसा था वो स्वच्छ था ఆ విశ్వాసం ఎలా ఉందంటే అది కొంచెం బలహీనతగా ఉంది, అది तो थोड़ा निर्बल था అపవిత్రతగా ఉంది, और अपवित्रता था. అంటే గర్వంతో ఉంది, అహంకారంతో ఉంది. ఇలా ఎన్ని క్వాలిటీస్ యాడ్ ఉన్నాయి అంటే విశ్వాసం పూర్తిగా లేదు అక్కడ. तो उसमें प्राइड था और उसमें पूरा विश्वास नहीं दिख रहा था. సో అలా దాన్ని స్వచ్ఛమైన విశ్వాసంగా అంటే మన విశ్వాసాన్ని బలపరచడానికైతే మరి కష్టాలను దేవుడు కలిగిస్తాడు. तो इसलिए उस विश्वास को स्ट्रांग करने के लिए ये ऐसा तकलीफों को प्रभु अनुमति करता है. ఎగ్జాంపుల్ మనం ఒక మనిషిని చూడొచ్చు ఇక్కడ. మనం इधर उदाहरण के लिए एक आदमी को देख सकते యోబుని తీసుకోవచ్చు. మనం हैं. जोब को हम देख सकते हैं. యోబు 1:21 చూడండి. जोब 1:21 देखिए. जोब 1:21. शाम से पहले जो है 1:21 ఇంత పాజిటివ్ ఎవరు మాట్లాడతారు అసలు? అంటే ఇక్కడ ఏం అంటే యోబు కోసం ఏంటి చెప్తాను. ఆయన ధనవంతుడు, చాలా అంటే దేవుడు చక్కగా అతన్ని చాలా ఆశీర్వదించాడు తన జీవితంలో అన్ని.
तो इधर हम देख सकते हैं योग के बारे में कि ऐसा बातें कौन बोल सकता है। पहले योग के बारे में देखेंगे। योग एक बहुत धनिक आदमी था और उसको प्रभु ने बहुत आशीर्वाद किया था, उसका उसका परिवार को। మంచి విశ్వాసి, ఎలాగో చెప్తాను ముందు. वो बहुत अच्छा विश्वासी भी था। वो कैसा है वो भी बोलता है। అయితే ఆ, అయితే సాతాను సవాల్ విసురుతాడు అనమాట దేవుడితో. ఏమని? तो सातान ऐसा करता है, प्रभु के सामने जाके एक बात बोलता है कि నువ్వు తనకి అన్ని అనుకూలంగా అయిపోతున్నాయి కాబట్టి, తను మంచిగా ఆశీర్వదించబడ్డాడు కాబట్టి నిన్ను దేవుడిగా అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు, నీ వైపు చూస్తున్నాడు. లేకపోతే చూసేవాడా? तो तुम ज्यादा आशीर्वादित कर रहे हो और जो भी वो सोचते हैं उसके अनुसार हो रहा है, इसलिए वो ऐसा फलित हो रहा है। नहीं तो वो तुम्हारे और देखेगा क्या बोल के परमेश्वर से वो सातान ऐसा बात। అంటే దేవుడు పరీక్ష పెట్టాలనుకున్నాడు తనకి. तो प्रभु ने इसलिए योग को एक परीक्षा रखने के लिए सोचा। తన ఒక కష్టాన్ని అయితే ఆయన కలిగించాలనుకున్నాడు ఆ టైంలో. तो उसको तकलीफ पहुंचाने के लिए प्रभु ने सोच लिया था ఆ విధంగానే జరిగింది. और उसके अनुसार ही हुआ था। ఆస్తి లేదు, పిల్లలు లేరు, అన్ని దేవుడు తీసేసుకున్నాడు. అంటే అన్ని అలా కష్టాన్ని అలా అనుమతించాడు దేవుడు అక్కడ. तो उसका प्रॉपर्टीज निकल गया, परिवार के बच्चे सब హెల్త్ కూడా, पूरा निकल गया, उसका तबीयत भी ఈవెన్ హెల్త్ కూడా లేదు. और उसका तबीयत भी बिगड़ गया। అలాంటి టైంలో వేరే వాళ్ళ తన స్నేహితులు ఏమన్నారంటే, నువ్వేదో పాపం చేసావు అందుకే నీకు సిచ్యువేషన్ నీ గతి పట్టిందని అన్నారు. लेकिन वैसा स्थिति में उनका दोस्त लोग आके तुम कुछ पाप किया है इसलिए तुम्हें ऐसा स्थिति आया है बोल के भी वो लोग बोलते। అదే మన కష్టం ఉన్నప్పుడు మనం ఎలా అంటాము? लेकिन यदि हम ऐसा तकलीफ में रहने से हम क्या बोलते हैं? ఏంటి దేవుడు నాకే కష్టాలు ఇచ్చావా అని మనం క్వశ్చన్ వేస్తాం దేవుడికి. हम ऐसा पूछते हैं कि मुझे क्यों ये तकलीफ दिया है प्रभु बोल के हम प्रभु को प्रश्न करते हैं। దేవుడే నేను ఎంత భయభక్తిగా ఉన్నాను, నేను మీకు ఎంతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నాకేంటి ఇలాంటి కష్టం ఇచ్చారు అని మనం క్వశ్చన్ వేస్తాం దేవుడిని. तो हम ऐसा पूछ सकते हैं, ऐसा इतना भक्ति या श्रद्धा आपसे आपके ऊपर दिखा रहा हूँ तो मुझे क्यों इतना तकलीफ दिया है बोल के हम प्रभु को प्रश्न करते हैं। కానీ అతను అలా అనలేదు. लेकिन योग ने ऐसा किया नहीं। ఇంకా అంత పోయినా, ఏమీ లేకపోయినా, అంత హీనమైన స్థితికి వెళ్ళినా కూడా దేవుడు योग कुछ भी अपने पास नहीं रहने से भी, ऐसे बहुत हीन स्थिति में पहुंचने से भी దేవుడి మీద నమ్మకంతో ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. प्रभु के ऊपर वो विश्वास से ही रहा और उस पर ही भरोसा रखा। తన విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. अपना विश्वास को वो छोड़ा नहीं। అందుకే దేవుడు ఇచ్చాడు తీసుకెళ్ళిపోయాడు అని మాట అనడం అని ఎవరు మాట్లాడతారు? అంత పెద్ద మాట ఎవరు చెప్తారు? वो ऐसा इतना बड़ा बात बोला कि प्रभु ने दिया है, प्रभु ने ले लिया है, कौन बोल सकता है ऐसे? సో ఇలాగ మనం యోబులా ఉండాలన్నమాట. మనకి ఎంత కష్టం వచ్చినా కూడా మనం దేవునితోనే ఉండాలి, దేవుడు నమ్మకంతోనే ఉండాలి. దేవుడి మీద నమ్మకం చేస్తాడు అని మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి, इसलिए हमें कुछ అడుగుతూనే ఉండాలి. आने से भी, कुछ भी सतावट होने से भी हम कभी भी ऐसा विश्वास से भर के हम प्रार्थना करते रहना। సో మనకేంటి కష్టం కలిగించడానికైతే మన ఎందుకు కష్టాన్ని కలిగించారు? ఒక ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటి? మన విశ్వాసం దృఢపరచడానికి అన్నమాట. ఇది ఉద్దేశం, ఫస్ట్ ఉద్దేశం. है कि हमारा विश्वास को बढ़ाने के लिए पहला उद्देश्य प्रभु का हमें परीक्षा हमारा जिंदगी में प्रभु हेलो करने का। అది నెక్స్ట్ రెండో ఉద్దేశం ఏంటంటే గర్వం తగ్గించడానికి. और दूसरा चीज है कि हमारा प्राइड को कम करने के लिए। మనకి ఇప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుందంటే అన్ని ఒకేసారి మనకు అనుకూలంగా అన్ని వచ్చేస్తే तो कभी कभी जिंदगी में ऐसा हो जाता है कि हर सब चीज हमारा मार्ग के लिए, हमारे लिए अच्छा बन जाता है। हर रास्ता, हर सब चीज में अच्छा बन जाता है। ఎగ్జాంపుల్ డబ్బు సంపాదించి ధనవంతుడు అయిపోవడం, उदाहरण की पैसा कमा के धनिक बनना, లేకపోతే మంచి హోదాకి వెళ్ళి సంపాదించడం, नहीं तो अच्छा नाम कमाना, లేకపోతే మంచి జాబ్ సంపాదించి अच्छा नौकरी मिलना। అలా హై పొజిషన్ లో వెళ్తున్నప్పుడు ऐसा उन्नत स्थिति में जब हम जाते रहते हैं అప్పుడు కొందరు ఎలా అనుకుంటారంటే, तो कुछ लोग ऐसा सोचते हैं ఇంత హై పొజిషన్ నేను ఎదిగాను అంటే అది నా సొంత తెలిదాట్లే, तो मैं इतना ऊंचे पहुंचा तो मेरा खुशी से ही ऐसा मैं हुआ हूं बोल के सोचते हैं। ఇది నా సొంత ఎఫర్ట్స్ అని గర్వం వచ్చేస్తుంది అన్నమాట. ये मेरा ही चीज है, मेरा ही काम से हुआ बोल के ऐसा प्राइड उसमें ఇంకా దేవుని स्वभाव आ जाता है ఇంకా దేవుణ్ణి మర్చిపోతారు వాళ్ళు. और वो लोग प्रभु को, परमेश्वर को भूल जाते हैं। కానీ ఇలా గర్వపడడం అనేది ప్రమాదకరం. लेकिन ऐसा गर्व स्वभाव में जाना वो प्रमाद हानिकारक है। ఈ ప్రమాదాన్ని ఆపడానికి దేవుడైతే కష్టాన్ని అయితే కలిగిస్తాడు. इसलिए उस वैसा स्थिति को रोकने के लिए प्रभु हमारे जिंदगी में तकलीफ को छोड़ता है। అయితే ఒకటి చెప్తాను, ఒక లేఖనము సామెతలు 16:18. तो Proverbs 16:18 Proverbs 16 chapter 18 verse। నాశనం నాకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. అయితే ఈ గర్వం అన్నది మనిషిని దేవునికి దూరం చేస్తుందన్నమాట.
గర్వం అన్నది. प्राइड जो स्वभाव है, गर्व स्वभाव वो प्रभु से हमें दूर करता है। ఈ లెక్కన ఈ సామెతలు 16-18 ప్రకారం అయితే ఈ గర్వం అనేది ఏంటి నాశనానికి దారితీస్తుంది అన్నమాట. तो 16-18 proverbs के अनुसार जो गर्व स्वभाव है वो नाश करने के लिए कारक होता है। ఎగ్జాంపుల్ ఒకటైతే మనం చూద్దాం, ఒక మనిషిని తీసుకొని. एक उदाहरण हम देखेंगे इधर, పాస్టర్ అనుకుంటా, అపోస్తల పౌలు. అపోస్తల్ పౌల్ को हम देखेंगे। ఆయన మంచి దైవ మతలబ్ జ్ఞానం చాలా ఎక్కువ ఉంటది. ఆయన उसको प्रभु का गॉडली विजडम बहुत ज्यादा है उसका। ఎంతో మందికి స్వస్థపరిచాడు, ఎంతో మందికి అద్భుతాలు చేశాడు ఆయన. तो बहुत लोगों को चंगाई किया है, बहुत आश्चर्य कार्य भी वो किया है। అంతా మనం ఇప్పుడు మన చేతుల్లోనే అంతా అయిపోతే స్వస్థపరిచేస్తే ఎలా ఉంటది మనకి ఆ ఫీలింగ్ లోపల? तो वैसा हमारा हाथ से सब कुछ हो जा रहा है तो हमारा मन का अंदर कैसा सोच आता है? నా చేతులారా అన్ని అంటే నేను మాయ చేసేస్తున్నా, అన్ని చేసేస్తున్నా అంటే అదొక గర్వం, అంటే గర్వం వచ్చేస్తుంది వాళ్ళకి. तो मैं ऐसा सोच लेता हूँ कि अरे मेरे हाथ से चंगाई सब कुछ हो रहा है, अद्भुत कार्य हो जा रहा है, तो ऐसा सोच से ही मन का अंदर वो गर्व स्वभाव आ जाता है। కానీ ఆ గర్వం ప్రమాదకరం కాబట్టి దేవుడు ముందే ఏం చేస్తాడు పౌలుకి? वो जो गर्व स्वभाव है वो हानिकारक है बोल के प्रभु पौल को पहले ही क्या करता है, उसको ऐसा नहीं होना है बोल के తన శరీరంలో ముళ్ళు పెడతాడు కావాలని. इसके लिए उसका शरीर में एक कांटा रखता है। సో ఈ కష్టాన్ని అతను అనుమతించాడు. ये तो प्रभु ही उसको ये अनुमति दिया है। 2 కొరింథీ 12:7-9 మనం చూడొచ్చు దీనికి ఆయన కోసం. 7:9 दूसरा कोरिन्थियों 7:9 अब मैं आनंदित हूँ, पर इसीलिए नहीं कि तुमको शोक पहुंचा, पर इसीलिए कि तुमने इस शोक के कारण मन फिराया, क्योंकि तुम्हारा शोक परमेश्वर की इच्छा के अनुसार था कि हमारी ओर से तुम्हें किसी बात में हानि न हो। నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నల్గగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నెక్స్ట్ 7 to 9 దాకా. అది నా యొద్ద 7 to 9 సారీ 7 to 9 7 chapter 9 చాప్టర్ అన్నమాట ఇది. నేను అవునులే పూర్తిగా చెప్తాను ఈసారి. 12th చాప్టర్. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలచిన నిమిత్తం విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుతున్నాను. అయితే ఏంటి లేఖనం ద్వారా మనకు అర్థమవుతుందంటే ఆయన హెచ్చింపుకోకుండా ఆయన శరీరంలో ఒక ముళ్ళు అయితే దేవుడు పెడతారన్నమాట. तो अपने आप को ऊंचाई ना करने के लिए उनका शरीर में एक कांटा को प्रभु ने रखा है। ఆయన 3 సార్లు ముమ్మారు కదా, 3 సార్లే కదా ప్రభుని అడుగుతాడు కానీ ఆయన తొలగించాడు. तो 3 बार वो प्रभु को प्रार्थना करके पूछता है कि उसको हटाने के लिए, लेकिन प्रभु उसको हटाता नहीं। నాకు దేవుడు ఏమంటే నా కృప నీకు చాలా అంటాడు. इससे प्रभु क्या बोलता है कि मेरा कृपा तुम्हारे लिए काफी है बोलता है। సో ఇప్పుడు ఇక్కడ పౌలు ఏంటి తన దేవుని కృప మీద ఆధారపడుతున్నాడు. तो इधर अपोस्तल पौल हम देखेंगे कि प्रभु का कृपा का ऊपर वो आधारित हो रहा है। దేవునికి అలాగే ఇష్టం. तो प्रभु को वैसा हम रहना प्रभु को पसंद है। మనం కూడా ఆయన మీద ఆధారపడి ఉండడమే ఇష్టం ఆయనకి. हम प्रभु के ऊपर आधारित रहना ही प्रभु को पसंद है। మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కొందరి కష్టాలు అయితే దేవుడు తీర్చడు. దేనికి? कुछ लोगों का तकलीफों को प्रभु निकालता नहीं है। అంటే దేవుడు మన ప్రార్థన వినట్లేదని అర్థం. क्यों प्रभु हमारा प्रार्थना नहीं सुन रहा है? అదేంటి, దేవుడికి ఏదైనా సాధ్యం కదా, ఇదెందుకు మనకు తెలియదు? ऐसा क्यों? प्रभु को तो नामुमकिन कुछ भी नहीं है, लेकिन प्रभु इसको क्यों नहीं हटा रहा है? ఎందుకంటే మనం అహంకారంగా గర్వంగా ఉండకుండా మనల్ని అణిచివేయడానికి, అంటే ఆయన తట్టు తిప్పడానికి మనకి ఆ కష్టాన్ని తీయడు. ఇంకా इसलिए हम गर्व स्वभाव में प्राइड बन के ना रहने के लिए और उनकी ओर मुड़ने के लिए कुछ चीजों कुछ तकलीफों को हमारे जिंदगी से प्रभु हटाता नहीं। కొందరు అనుకుంటారు ఇదేంటిది, దేవుడు వింటున్నాడా లేదా, నా కష్టాలు ఇప్పటికీ తీయట్లేదు ఏంటి అని మనం ఎంతో మనం బాధపడిపోతున్న దేవుని కూడా దూషించేస్తుంటాం. तो कई बार हम ऐसा सोचते हैं कि क्या मेरा समस्या को प्रभु हटाना नहीं रहा है बोल के कई बार कुछ लोग प्रभु को दूषण भी करते हैं। కానీ దేవుని ప్లాన్ అది కాదు. लेकिन प्रभु का प्रणाली का वो नहीं है। ఆత్మ నశించకూడదు. प्रभु सोचता है कि आत्मा नाश नहीं होना। సాతాను వైపు వెళ్ళిపోతాం, ఈ గర్వం కొంచెం పెరిగిందంటే ఆయన వైపు వెళ్ళిపోతామని భయపడి తన దేవుని गर्व स्वभाव होने से हम सातान की ओर चले जाएंगे बोल के प्रभु
మాట్లాడండి అయిపోయిందా? దేవుని పిల్లల్ని ప్రేమించి అంటే ఆయన ప్రేమిస్తున్నారు. నా నా నేను నేను నా పిల్లల్ని ప్రేమిస్తున్నా, వీళ్ళు నరకంలో వెళ్ళకూడదని చెప్పి మనం రక్షించడానికి అలాంటి కష్టాన్ని కలగజేస్తాడు అనమాట దేవుడు. नरक ना पहुंचना है बोल के, मेरा बच्चे हैं बोल के प्रभु ऐसे तकलीफों का हमारा जिंदगी में సో अलो करता है। రెండో ఉద్దేశం ఏంటైతే గర్వం అనేది మనకి అణిచివేయడానికి అనమాట. ఆ కష్టాన్ని తీయచ్చు, కొన్ని రోజులు ఉంచొచ్చు, లేకపోతే తీయకుండా కూడా ఉండొచ్చు. तो इसलिए हमारे में वो गर्व स्वभाव को हटाने के लिए वो जो तकलीफ है या जो परीक्षा है वो रख भी सकता है, निकाल भी सकता है प्रभु हमारे। ఇది అదే దేవుని చిత్తమే అది. वो प्रभु का इच्छा है। తర్వాత మూడో ఉద్దేశం చూద్దాం. और तीसरा उद्देश्य क्या है? కొన్ని కష్టాలు దేవుడు అనుమతిస్తాడు దేనికంటే और कुछ तकलीफों को प्रभु इसलिए हमारा जिंदगी में अनुमति करता है। భవిష్యత్తులోని ఒక కార్యం జరగడానికి ముందే మనల్ని సిద్ధపరచడానికి ఆ కష్టం అయితే దేవుడు ఇస్తాడు అనమాట. तो फ्यूचर में जो चीज होने वाला है उसके लिए हमें तैयार करने के लिए प्रभु ऐसा स्थिति को हमारे जिंदगी में अलो करता है। అలాగే మనం ముందే ఆ కష్టాన్ని ఇవ్వడం వల్ల మనం సిద్ధపడి ఉంటాం వచ్చే ఆపద ఏదైనా కార్యాన్ని. तो वैसे हमें तैयार रखने से जो प्रॉब्लम या रुकावट आने वाला हमारे जिंदगी में उसके लिए हम रेडी हो जाते हैं और तैयार होकर रखें। ఎగ్జాంపుల్ మనం ఒక మనిషిని తీసుకోవచ్చు, యోసేఫ్. उदाहरण हम देख सकते हैं యోసేఫ్ जोसेफ के बारे में। ఆది కాండం 50-20 जेनेसिस 20 50 అధ్యాయం 20 వచనం. 50th chapter 20th verse जेनेसिस। మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహుజనులను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. ఇది ఏమంటున్నారు ఇక్కడ? కీడు చేయడానికి మీరు అనుకున్నారు కానీ నాకైతే దేవుడు మేలు చేశాడని చెప్పేసి ఇది అర్థం. ఇది ఏంటి అన్నది డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు నేను. तो इधर क्या पढ़े हम कि आप लोग मुझे बुराई किया बोल के आप लोग सोच रहे हैं, लेकिन प्रभु ने उसको अच्छाई के लिए ही उसको अलो किया है बोल के जोसेफ बोलता है। యోసేఫ్ ఏంటి? తన అన్నలు తనని అమ్మేస్తారు బానిసగా. तो जोसेफ को क्या होता है कि अपना ఐగుప్తు దేశంలో बोल के उसको बेच देते हैं एक बानिसा करके। ఐగుప్తు దేశంలోనే ఐగుప్తు మిస్ర్ देश को उसको बेच देता है। ఏ తప్పు చేయకుండానే అతను అయితే జైలుకి కూడా వెళ్తాడు. ना कुछ गलत काम करने से भी वो प्रिजन में भी चला जाता है। ఎన్నో కష్టాలు పడతాడు ఆయన. बहुत सारे तकलीफों को उठाना पड़ता है। కానీ అక్కడ ఏమైంది అసలు? लेकिन उधर क्या हुआ? దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు అక్కడ ఆ కష్టం ఇచ్చి. प्रभु ने उसको बहुत ट्रेनिंग दिया था। ఎందుకు? तकलीफ का पीछे ఎందుకు? इसलिए జరగబోయే కార్యాన్ని కోసం ఆయన ముందే ఇలాగా ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట, అది సిద్ధపరచడానికి. तो जो होने वाला कार्य है उसके लिए उसको तैयार करने के लिए प्रभु ऐसा उसकी जिंदगी में अलो किया। ఏమైంది? భవిష్యత్తులో జరగబోయే కార్యం ఏంటది అక్కడ ఆయన కేసులో? क्या कार्य होने वाला था? ఆయన ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయితే ఎన్నుకోబడ్డాడు. तो मिस्र देश का वो प्रधानमंत्री बनने वाला था। ఎందుకు ఎన్నుకోబడ్డాడు? इसलिए उसको దేవుడికి ప్రతిదీ ప్రణాళిక ఉంది, ఆయన మీద ప్రణాళిక ఉంది. तो उसके ऊपर प्रभु को एक प्लान था। కరువులు రాబోతున్నాయి, నీ ఫ్యామిలీని రక్షించుకోవడానికి అని చెప్పి దేవుడు అక్కడ ఆ ఉద్దేశంతో తనకు ముందే కష్టాలు అయితే దయచేసాడు, అనుమతించాడు. उस समय में लोगों को बचाने के लिए प्रभु उसको उठाने के लिए एक प्लान था। ఆ విధంగా తన ఫ్యామిలీని రక్షించుకున్నాడు. और वैसे ही अपना परिवार को वो सेव कर लिया। అలా తన అన్నలతో అంటాడు ఏమని, కానీ దేవుడు మీరు నాకు అంటే కీడు చేయడానికి మీరు ట్రై చేశారు కానీ దేవుడు మాత్రం అది మేలుకే చేశాడని చెప్పేసి చెప్తాడు ఆ మాట. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? ముందు ఏదో జరగబోతుంది, దానికోసం నన్ను రెడీ చేస్తావు తండ్రి అని మనం అనుకోవాలి. సో ఏదో సిద్ధం చేయడానికి మన కష్టం అనుమతించారని అనుకోవాలి, పాజిటివ్ గా అనుకోవాలి. लो कर रहा है बोल के हम सोचना चाहिए। కృంగిపోకూడదు మనం అసలు కష్టంలో. इसलिए हम डिप्रेस नहीं होना चाहिए वैसा स्थिति। సో అది ఇక్కడ ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు కోసం అయితే సిద్ధం చేయడానికని మనకి ఇది ఒక తెలుస్తుంది ఎగ్జాంపుల్ బట్టి. तीसरा उद्देश्य जो हमने अभी देखे कि फ्यूचर के लिए हमें तैयार करने के लिए प्रभु ऐसा कभी-कभी तकलीफों को हमारी जिंदगी में छोड़ता है। నాలుగోది ఉద్దేశం ఏంటి చూద్దాం. और चारवें उद्देश्य क्या हो सकते हैं वो देखिए। ఇతరులను ఓదార్చడానికి, दूसरों को सुलाने के लिए, సులానే అంటారా ఓదార్చడం लेने के लिए। అంటే ఎలాగంటే మనం దేవుడు మన జీవితంలో కొన్ని కష్టాలు అయితే ముందిస్తాడు మనకు ముందే. कंसोल अदर्स, इसलिए कुछ रुकावट हमारे जिंदगी में प्रभु देता है ताकि हम दूसरों को भी हम कंसोल कर सकते हैं। నేను వచ్చినప్పుడు మీరు డిఫరెంట్ చెప్పారు కదా.
ఓకే, అయితే మన కష్టాలు ఇచ్చి మనకు అది ఒక ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది అది. तो हमें एक एक्सपीरियंस बन जाता है जब ऐसा रुकावट हमारे जिंदगी में आता है। ఇదే కష్టం వేరే అతనికి కూడా ఇదే వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, दूसरा किसी को ऐसा ही स्थिति में वो गुजर के जा रहे हैं तो అలాంటి కేసులో మనం ముందుండి లేదు అంటే మనం దేవుడు అలాంటి కేసులో మనం దేవుని చేత మనం వాడబడాలని చెప్పి దేవుడు కావాలన్న కష్టాన్ని మనకు ముందే కలిగిస్తాడు. వాళ్ళకి చెప్పే విధంగా, వాళ్ళని ఓదార్చే విధంగా మనల్ని తయారు చేయడానికి. तो वैसे लोगों को उठाने के लिए प्रभु हमें पहले ही वैसा स्थिति से गुजरने के लिए हमारे जिंदगी में अनुमति करता है ताकि हम दूसरों को हम उठा सकते हैं वैसा स्थिति में। అంటే మన సాక్ష్యం ద్వారా ఎంతో మంది అంటే మారాలి అనే ఉద్దేశంతో దేవుడు మన వాడబడాలనే ఉద్దేశంతో మనకు ఆ కష్టాన్ని కలిగిస్తాడు. మన ఎక్స్పీరియన్స్ ఆ విధంగా మనకు వస్తుంది అన్నమాట. हमारा गवाही से दूसरों को उठाने के लिए वैसा एक्सपीरियंसेस थ्रू हमें प्रभु अलाउ करता है, अनुमति करता है। ఇది నేను అదే లేఖనం అయితే షేర్ చేసుకోలేకపోతున్నాను ఎందుకంటే టైం దొరకలేదు. ఇది నేను బైబిల్ ప్రకారం చెప్పలేకపోతే అంటే వచనం జనరల్ గా నాకు రిఫరెన్స్ చూసి మాట్లాడేసిన కానీ ఇక్కడ నేను టైం దొరక చేయలేదు. ఇది నేను చెప్పలేను. मैं सही शेयर कर दिया हूं कि जो मेरा थॉट था उसको मैं बोल दिया। అంటే పాపంలోని మనం పడినప్పుడు అలాంటి కేసులో కూడా కష్టం కలిగిస్తాడు దేవుడు. और कभी-कभी पाप में हम गिरने से भी प्रभु हमें ऐसा तकलीफ అంటే ఏంటి అక్కడ మన శిక్షని దేవుడు శిక్షిస్తున్నాడు. ఎందుకు శిక్షిస్తున్నాడు? तो प्रभु क्यों शिक्षा कर रहा है? దేవుడికి ఇష్టమా మనల్ని బాధ పెట్టడం? तो हमें दुख पहुंचाना प्रभु को पसंद आता है क्या? కాదు. ఏంటంటే ఆయన మనకు శిక్షలో అంటే శిక్షిస్తున్నారు, దానిలోనే మనం ఆయన తట్టు తిరగాలని, ఆయన్ని అంటే పాపం నుంచి మనల్ని దూరం చేసి ఆయన వైపు తిరగాలని ఆయన ఉద్దేశం అది. तो क्यों शिक्षा कर रहा है कि वो पाप से हट के उसकी ओर हम देखने के लिए प्रभु ऐसा शिक्षा करता है। నరకం నుండి తప్పించడానికి అది. नरक या हेल से बचाने के लिए प्रभु ऐसा करता है। నరకం అనేది వరకు మనకు అసలు అది तो जो हेल जो है वो किसके लिए? అది అసలు మనుషుల కోసమే కాదు, అది वो इंसान के लिए प्रभु उसको बनाया। సాతాను సమూహానికి ఆ దూతలకి అది. सातान को और उसका समूह को, उसका साथ जो होता है उन लोगों के लिए उसको बनाया गया है। కానీ దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? लेकिन प्रभु क्या एक्सपेक्ट कर रहा है? మనుషులందరూ నా దేవుని పిల్లలందరూ నా వైపు రావాలని ఆయనకు కోరిక ఉంది. तो प्रभु का इच्छा है कि सारे संसार में जो भी इंसान है वो उसके ओर देखना है बोल के, उसके पास आना है बोल के उसका इच्छा है। కొంతమంది ఒక్కొక్కరికి మంచా చెడు అనేది వాళ్ళకి ఆలోచన శక్తి బట్టి వాళ్ళ ఓన్ డిసిషన్ తీసుకుంటున్నారు. तो बहुत सारे लोग सही क्या है गलत क्या है ऐसा सोच के बहुत सारे लोग अपना डिसीजन वो लोग ले रहे हैं ఆ విధంగా దారి తప్పిపోతున్నారు. और वैसा लेके वो मार्ग से हट के चले जा रहे हैं। కానీ దేవుడు మన కోసం వెయిట్ చేసి తిరిగి వస్తారని ఆయన వెయిట్ చేస్తున్నాడు మన కోసం. लेकिन प्रभु हमारे लिए इंतजार करे कि वो वापस आ जाएंगे बोल के प्रभु हमारे इंतजार कर रहा है। లూకా 15 అధ్యాయం 11వ వచనం. लूक 15:11 में भी हम देख सकते हैं। మరియు ఆయన ఇట్లనేమో ఒక మనుష్యుని ఇద్దరు అదే మరియు ఆయన ఇట్లనే అదే ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు 24 దాకా చదవండి, 24 దాకా చదవండి. 15:11 ఫస్ట్ చదివేచ్చు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశం నాకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని వ్యాపారం వలన పాడు చేశాను. అందంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి ఆ దేశస్థులలో ఒకరి చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశ పడెను గాని ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారులను అని అనిపించుకొనుటకు యోగ్యులను కాను. నన్నునే కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుమని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననేను. అయితే తండ్రి తన దాసులను చూచి అది 24 చదవండి.
24. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగారు. అంటే ఇక్కడ ఏంది, తప్పిపోయిన కుమారుడు విషయంలోనైతే చెప్తుందన్నమాట ఇది ఈ వచనం. जो मार्ग से निकल गया, जो कुमार था, वो जो बेटा था, उसके बारे में हम अभी पढ़ा है। అతనిలాగే మనం కూడా లోకంలో వెళ్ళిపోతున్నాం, తప్పిపోతున్నాం. तो वैसे ही हम भी इस संसार में प्रभु का मार्ग से हटके संसार के चीजों में हम चले जा रहे हैं। అటువంటి టైంలో దేవుడు కష్టం అనుమతిస్తాడు. तो वैसे स्थिति में प्रभु हमारे जिंदगी में तकलीफ को छोड़ता है हमारे जिंदगी में आने, దేవుని వైపు తిరగడానికి, क्योंकि ताकि हम उसकी ओर मुड़े అది నరకం నుంచి కాపాడటానికి మనల్ని. और इस नरक शिक्षा से हमें बचाने के लिए। సో అంత చేసినా కూడా మనం దేవుడు స్వీకరిస్తాడు, ముద్దు పెట్టుకుంటాడు మనల్ని. तो वैसा स्थिति में हम पहुंचने से भी प्रभु हमें स्वीकार करता है, हमें हक भी करता है। సో ఇవి మాట ఈ ఒక్కొక్క ఉద్దేశం ఇదే. విశ్వాసం కోసం దృఢపరచడానికి ఒకటి, నెక్స్ట్ గర్వం అనేది పెంచకుండా ఉండడానికి, తర్వాత భవిష్యత్తులోని సిద్ధపరచడానికి ఇది ఒకటి. 3 చెప్తారా? तो एक మళ్ళీ గుర్తుంటది లేదా? एक यही उद्देश्य है, एक ही पहला चीज है कि हमारा विश्वास को बढ़ाने के लिए, दूसरा है गर्व का स्वभाव को हमारे से हटाने के लिए, మళ్ళీ భవిష్యత్తు కార్యాన్ని కోసం సిద్ధపరచడానికి, फ्यूचर में जो भी चीजें हैं उसके लिए हमें तैयार करने के लिए, తర్వాత ఇతరులను ఓదార్చడానికి, दूसरों को फसलाने के लिए, తర్వాత పాపం నుంచి మనల్ని తప్పించడానికి. पाप से हमें बचाने के लिए, नरक शिक्षा से हमें बचाने के సో लिए। ఈ ఉద్దేశాల ప్రకారం ఈ ఉద్దేశం బట్టి అయినా మనకి కష్టాలని దేవుని బిడ్డలకి కష్టాలని కలిగిస్తున్నాడు. ऐसा जैसा उद्देश्य से प्रभु अपने बच्चों को परीक्षा में शिक्षा से गुजरने के लिए अनुमति करता है। అదొకటి వాక్యం చదవండి. 1 పేతురు 5:8. तो और एक क्वेश्चन पढ़ेंगे आगे में 1 Peter 5:8, 5వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం. 1 Peter 5:8 में हम बात देखेंगे। నిపుణమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. లోకమందున అంతే అంతే ఒకటే. అంటే ఏంటి, ఇప్పుడు ఈ సాతాను ఎలా ఉన్నాడంటే గర్జించిన సింహం వల్లే ఎప్పుడు మింగుదామా ఎప్పుడు అంటే మనం ఈ దేవుని కుమారులు చిన్న తప్పు దొరకని, ఏదో ఒక చిన్న తప్పు దొరకని తను లాగేసుకుందామా అని చూస్తున్నాడు. तो सातान ऐसा इंतजार कर रहा है कि एक शेर जैसा गर्जन करते हुए, एक शेर जैसा कि कब मौका मिलेगा इन बच्चों को, प्रभु का बच्चों को मेरा और खींच लूंगा बोल के इंतजार कर रहा है। దేవుడు కూడా అతనికి అవకాశం ఇవ్వకూడదని మనకు ఆ కష్టాలని దేవుడు అనుమతిస్తున్నాడు. అందుకే प्रभु उसको मौका नहीं मिलना है बोल के भी हमारे जिंदगी में तकलीफों को प्रभु अनुमति कर रहा है। సో ఫైనల్ గా నేను చెప్పాలనుకుంటుంది అంటే కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. तो इसलिए आखिरी में मैं क्या बोलना चाहता हूँ कि जब ऐसा रुकावट, परीक्षा, शिक्षा हमारे जिंदगी में आने से हम डिप्रेस नहीं होना चाहिए। ఆ कष्टाలు వస్తుందంటే దేవుడికి మనం ఒక మంచి కనెక్షన్ అనేది ఇంకా బిల్డ్ చేసుకుంటున్నాం అన్నమాట. तो ऐसा स्थिति हमें प्राप्त होने से प्रभु के साथ हमारा जो रिश्ता है वो और दृढ़ हो रहा है और हम अच्छे रिलेशन में और आगे पहुंच रहे बोल के हम समझना चाहिए। సో ఆయన బలపరుస్తున్నారు, ఈ విధంగా సిద్ధపడుతున్నారు, మనల్ని సిద్ధపరుస్తున్నారు ఆయన. और हमें तैयार भी कर रहा है। సిద్ధపరచడం అంటే ఏంటి అర్థం, ఇక్కడ మనం ఇంకో మీనింగ్ కూడా తీసుకోవచ్చు. तो तैयार कर रहे हैं मतलब दूसरे सोच भी हम इधर सोच सकते हैं। సెకండ్ కమింగ్ కూడా మనం సిద్ధపడి ఉండాలి అని చెప్పి దేవుడు ఇప్పుడే కొన్ని కష్టాలు మనకి దయచేస్తున్నాడేమో, చూపిస్తున్నారేమో. दूसरे आगमन के लिए हम तैयार रहना है बोल के भी ऐसा भी प्रभु हमें तैयार कर रहे हैं बोल के भी हो सकते हैं। సో కృంగిపోకుండా మనం దేవుని పైన ఆధారపడి ఉండాలన్నమాట. तो इसलिए हम डिस्कस ना होते हुए प्रभु के ऊपर आधारित होकर रहना, ఇది ఆయన ఉద్దేశాలు. यही प्रभु का मकसद है जिसलिए हम तकलीफों से गुजरने के लिए प्रभु अनुमति करते हैं। చిన్న వాక్యాన్ని షేర్ చేసినందుకు నాకు దేవుడు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాను. छोटे से वचन बात को आपका